అనురాధ గారు చాలా డీటెయిల్డ్ గా డాక్టర్ పద్మా విరుప్నేని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఆల్మోస్ట్ టొబోగ్రఫీ ఆఫ్ హైదరాబాద్ హాస్ బీన్ ఎలాబొరేటెడ్లీ ఎక్స్ప్లెయిన్. ఎన్ని చెరువుల్ని, ఎన్ని బావుల్ని, ఎన్ని కుంటల్ని మనం కోల్పోయాం చూసి. సో ఈ కుంటల్ని ఆక్రమించిన చోట సరే ఫామ్ హౌస్ లో కట్టుకున్న డబ్బు చేసిన వాళ్ళ మీద వాళ్ళ ఆక్రమణకు ఇచ్చేస్తే పెద్ద నష్టం ఏం లేదు, కన్వెన్షనల్ కట్టుకుని. కానీ పేదలు మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? బహుశా అందుకని మీరు మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ జోలికి వెళ్ళలేదేమో అని అనిపిస్తుంది, అవునా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఆ, ఒకటి ఒక మంచి కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. డెఫినెట్ గా ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా మొదటగా ఇది బాగుందని అంటున్నారు తప్ప ఎవరు ఇది అయ్యో ఇలాంటి పని ఎందుకు మొదలెట్టారని ఎవరు అంటలేదు. ఏదైతే బీజం పడిందో దాన్ని సక్రమంగా తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా మొదలెట్టిన వాళ్ళది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇటువంటి కట్టడాలు కూలుస్తాము అని అన్నదో, వాళ్ళు ఎంతసేపు కూడా ఫామ్ హౌస్ల మీద, లేకపోతే ఆ పెద్దవాళ్ళ మీద, రాజకీయ నాయకుల మీద, ప్రతిపక్షంలో వాళ్ళ మీద మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు ఇంత మటుకు కూడా మీరు చూస్తే ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల జోలికి ఇంత మటుకు వెళ్ళలేదు. హ- ఎ- ఈ బిల్డర్స్ జోలికి ఇంత అంటే మటుకు మీరు అనేది వెళ్ళలేదు. గేటెడ్ కమ్యూనిటీస్ జోలికి వెళ్ళలేదంటారు, అంతేనా? వెళ్ళలేదు, గేటెడ్ కమ్యూనిటీస్ జోలికి వెళ్ళలేదు, అపార్ట్మెంట్స్ జోలికి వెళ్ళలేదు, కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతున్న విల్లాస్ జోలికి కూడా ఇంత మటుకు వెళ్ళలేదు. ఉమ్. ఎంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమవుతుందంటే అక్కడ మీకు ఆ సినారియో మీకు ఎలా కనిపిస్తుందంటే, వీళ్ళు వెళ్ళటం హైడ్రా పేరు మీద వెళ్ళి వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారా అన్న ఒక అనుమానం కూడా మాకు కలుగుతోంది. ఇంత ఓపెన్ గా నేను మీ ఎదుర్కొన్న ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఈ రోజున మీరు అంటున్నారు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదల పేదల జోలికి వెళ్ళలేదు, ఆ ఇటువంటి కార్యక్రమం మొదలెట్టారు కానీ మధ్యలోనే మానేశారు, ఇటువంటి మాటలు మీరు అన్నప్పుడు నేను సమాధానం చెప్పవలసిన ధర్మం నాకు ఉంది కనుక నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల జోలికి ఎందుకు వెళ్ళరు అంటే, ఏ పూట డబ్బులు ఆ పూట సంపాదించుకుని వాళ్ళు బతుకుతున్నారు, ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి వాళ్ళు ఏ ఏరియా ఏ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తోనే వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఇప్పుడు ప్రతి చోట స్లమ్స్ అనేవి ఒకటి ఉంటాయండి ఏరియాలలో. స్లమ్ ఎప్పుడు కూడా లోకల్ ఎమ్మెల్యే అండర్లోనో లోకల్ కార్పొరేటర్ అండర్లోనో ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎటువంటి గొడవ అయినా, నల్లాలు సరిగా ఉన్న వానాకాలంలో వరదలు వచ్చినా, లేకపోతే నాలాలు మునిగిపోయినా, లేకపోతే ఆ కాలనీలో ఏదైనా అక్కడ ఏదైనా కూడా కార్పొరేటర్ ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రమే చూస్తారు తప్ప బయట వాళ్ళు వచ్చి అక్కడ ఇంటర్ఫియర్ అవ్వడానికి ఉండదు. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, లోకల్ ఎమ్మెల్యేస్ లోకల్ కార్పొరేటర్ సపోర్ట్ తోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజున ఒక రాజకీయ పార్టీని మనం అంటం భావ్యం కాదు. ఎప్పుడు కూడా మీరు ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా లోకల్ కార్పొరేటర్లు వేరే పార్టీల వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు కొంతమంది వేరే పార్టీల వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పార్టీలకు అతీతంగా మన ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, పొలిటికల్ పార్టీస్ రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు విద్య ఎవరికైతే ఇప్పుడు సపోజ్ ఈ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలో ఎంత మంది విజ్ఞానవంతులు ఉన్నారంటే, ఎంత మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసు మేము సపోర్ట్ చేస్తున్నాము, చెరువుల మీద ఇల్లు కడుతున్నారు, చెరువుల మీద పూర్తి చేస్తున్నాము అని ఇంత అనుభవం ఉండి ఇంత చేస్తున్నా కూడా ఎందుకు చుట్టుముట్టు కాలనీల వల్ల మనమేం మాట్లాడలేదు ఇన్ని రోజులు. ఈ రోజున హైడ్రా వచ్చింది కనుక మనం ఇంత మాట్లాడుతున్నాము. ఇన్ని రోజులు మనకు చుట్టుముట్టు మనం కళ్ళతో చూస్తున్నా కూడా మాట్లాడే దమ్ము ధైర్యం మనకు లేకపోయింది. ఎందుకు మాట్లాడలేకపోయాము? వాళ్ళకి పోలీస్ సపోర్ట్, లోకల్ పోలీస్ సపోర్ట్ దగ్గర నుంచి, లోకల్ కమిషనర్ సపోర్ట్ దగ్గర నుంచి, లోకల్ కలెక్టర్ సపోర్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు ఇదే పనికి. మీకు స్లమ్లలోకి వెళ్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఏ స్లమ్కి వెళ్ళినా కూడా ఎవ్వరు కరెంటు బిల్లులు కట్టరండి, వాటర్ బిల్లులు కట్టరు, కరెంటు బిల్లులు కట్టరు. ఎందుకు కట్టరు? ఎవరు సపోర్ట్ తో కట్టడం లేదు? ఇన్ని రోజులు మనం ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం గురించి? ఎందుకంటే వాళ్ళకి ఆ, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరి సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ మనం ఈ రోజున మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ రోజున ఒక సంస్థ ముందుకు వచ్చింది ఇటువంటి పనులు చేస్తుంది కనుక. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రోజున మనం ఆలోచించవలసింది ఏంటంటే, సమాజానికి మంచి చేసే ఒక కార్యక్రమం వచ్చినప్పుడు మనందరం కూడా ముందడుగేసి డెఫినెట్ గా ఏ పార్టీ స్టార్ట్ చేసినా కూడా మనము పార్టీకి అతీతంగా చేద్దాము అన్నది ఒకటి మనం మొదలెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మనం కన్వే చేయగలగాలి. ఆయన ఈ రోజు ఇంత ఆరంభ సూరత్వంతో మొదలెట్టాడు, ఇది ఎంత మటుకు తీసుకెళ్లగలుగుతాడు? నిజంగా మీరు అన్నట్టు మైనారిటీ వాళ్ళ జోలికి వెళ్ళగలుగుతాడా, వెళ్ళలేడా? అట్లాగే పెద్ద పెద్ద ఇవి ఏవైతే స్టూడియోలు ఉన్నాయో వాళ్ళ జోలికి వెళ్ళగలుగుతా, వెళ్ళలేడా? ఈ గ్రేడెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి వాళ్ళ జోలికి వెళ్ళగలుగుతా, వెళ్ళలే? ఇంజనీరింగ్ లేదు. కాలేజెస్ ఉన్నాయి ఎంతో మంది, వాళ్ళ జోలికి వీళ్ళందరినీ టార్గెట్ చేసి
ఆ తర్వాత పేదల జోలికి రావాలి. ఇది మా కండిషన్.